అధికార పార్టీ మరోసారి పీఠాన్ని దక్కించుకుంది. రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాలు గెలిచిన సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 50 స్థానాల్లో 46 చోట్ల కమలం పార్టీ జయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ సాధించింది. 10 ఏళ్ల బీజేపీ అభివృద్ధిని చూసిన ప్రజలు పట్టం కట్టారంటూ సీఎం పేమా ఖండు తెలిపారు. జూన్ 2వ తేదీనే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియను ముందుగానే నిర్వహించింది. ఈ ఫలితాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలే ఆ రెండు రాష్ట్రాల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. హిమాలయ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల పోలింగ్ కి ముందే 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఆ 10 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ లో ఇక మిగిలిన 50 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ ఏకంగా 46 స్థానాల్లో జయకేతనం ఎగరవేసి మళ్లీ అధికారాన్ని సాధించింది. ఇక బీజేపీ మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది. ఎన్సీపీ 3 స్థానాల్లో గెలిచింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో, 3 ఇండిపెండెంట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఏకగ్రీవం అయిన వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, డిప్యూటీ సీఎం చౌనా మొయిన్ ఉన్నారు. ఈ విజయంపై స్పందించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 10 ఏళ్ల అభివృద్ధిని చూసి ప్రజలు భారీ మద్దతు ప్రకటించారని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని మోదీ థ్యాంక్ యూ అరుణాచల్ ప్రదేశ్ అని ట్వీట్ చేశారు. अरुणाचल प्रदेश के लिए एक ऐतिहासिक दिन है और खास करके भारतीय जनता पार्टी के लिए इस बार का 2024 का जो विधानसभा का जो चुनाव में एक नया रिकॉर्ड बीजेपी ने बनाया है. 2019 इलेक्शन में हम लोग ने 41 सीट्स आउट ऑफ 60 हम लोग ने जीता था 41. तो इस बार उससे भी बढ़ के एक जैसे वैसे पॉलिटिक्स में तो एंटी इनकम्बेंसी होता है, मगर बीजेपी में क्या है कि प्रो इनकम्बेंसी. तो अभी 41 सीट्स 2019 में जीता, 2024 में 46 सीट जीता. तो इसका मतलब प्रो इनकम्बेंसी का ये एक सिग्नल है. तो मैं अरुणाचल प्रदेश की जो जनता है उसको मैं हृदय से बहुत बहुत धन्यवाद ये आभार करता हूँ. ఈశాన్య రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకు గాను 31 చోట్ల విజయం సాధించింది. ఓటర్లు దాదాపు ఏకపక్ష తీర్పునిచ్చారు. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి రుచి చూపించిన ఎస్కేఎం అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలుపొందారు. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. तभी हम लोग ने इलेक्शन के टाइम में, चुनाव के समय में जो अनाउंसमेंट घोषणा किया है हम लोग 5 साल में वो पूरा करेंगे. नेशनल लेवल में भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की सरकार बनेगा, पूरा बहुमत और 400 पार होगा. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ జూన్ 2తో ఈ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తుండటంతో కౌంటింగ్ ని 2 రోజుల ముందుకు జరిపింది ఎన్నికల కమిషన్.